చెప్పండి అంటే ఈ ధర్నా నుంచి అయినా మీకు ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా ఏంటి మరి? అయితే సీఎం గా సార్ ఇవాళ సాయంత్రం నైట్ కల్లా మీరు కంపల్సరీ దీని మీద జియో రిలీజ్ చేయాలి. మీరు కంపల్సరీ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి నవంబర్ లో ఒకేసారి పెట్టాలి ఎగ్జామ్. ఒకేసారి పెడితే మేము రాయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు అంత చింతశుద్ధిగా పోస్టులు నింపాలని మీకు ఉంటే నవంబర్ లో పెట్టండి. రెండు నెలలు పోస్ట్ పోన్ చేసి గ్రూప్ 2 కంపల్సరీ పెంచాలి. గ్రూప్ 3 కూడా పెంచాలి. గ్రూప్ 1 1:100 తీయాలి. చెప్పండి అంటే ఈ ధర్నా నుంచి అయినా మీకు ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే 10 రోజుల నుంచి మీరు పోరాడుతున్నారు దీనికి సంబంధించి. మరి 10 రోజుల నుంచి మీకు అధికారుల నుంచి రెస్పాన్స్ ఉందా? ఈ ధర్నా నుంచి అయినా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? యాక్చువల్లీ ఏంటిదంటే మాకు గుడ్ రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాము. ఎందుకంటే సీఎం పైన నమ్మకం ఉంది, ఎవరిపైన కాదు. మాకు వస్తుందని హోప్ మీద ఉన్నాము. మాకు ప్రధానంగా ఏంటిదంటే గ్రూప్ 2, గ్రూప్ 1 కి మధ్యలో క్లాసెస్ వస్తూ ఉన్నాయి. ఆ క్లాసెస్ లో ఏంటిదంటే ఎంసీక్యూ ఒక రకంగా, డిస్క్రిప్టివ్ ఒక రకంగా, కాబట్టి అవి రెండు ఒకేసారి ప్రయత్నించలేము మేము. మీరు ఒకసారి ఆలోచించండి, మీరు 2 చోట్ల పోటీ చేస్తే ఏదో ఒకటి మిగులుతుంది. కానీ ఈ ఉద్యోగాల్లో ఒకేసారి 2 చోట్ల మిగలదు, బూడిద మిగులుతుంది. కాబట్టి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి, మీకు క్యాబినెట్ మీటింగ్ ఉంది కదా, ఆ క్యాబినెట్ మీటింగ్ లో మాకు గుడ్ రిజల్ట్ వస్తుందని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్. మీకు సపోర్ట్ చేసిన నాయకులు ఇప్పుడు మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. మరి వాళ్ళందరూ ఎందుకు రావట్లేదు? మరి మీకు సపోర్ట్ గా ఇప్పుడు ఎందుకు అండగా రావట్లేదు? ఇప్పుడు ఏంటిదంటే వాళ్ళకు కరెక్ట్ గా చెప్పాలంటే వాళ్ళ బ్యాక్ సీట్ వచ్చేసింది, వాళ్ళకు ఒక పదవి వచ్చేసింది. మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. గతాన్ని నెమరేసుకుంటే 2014 కంటే ముందు యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు మీకు పొలిటికల్ ఉద్యోగాలు లేవు. ఆ రోజు ఈ రోజు పొలిటికల్ ఉద్యోగాలు వచ్చేసాయి. కాబట్టి ఏంటిది, మీకు మీ ఉద్యోగం రాగానే ఈ బాధలు అవ్వబడట్లే. కానీ ఒక నిరుద్యోగికి 2014 కంటే ముందు ఉన్న సమస్యనే మళ్ళీ ఇక్కడ ఉంది. ఇంకా నేను ప్రధానంగా ఏం తెలుసుకున్నా అంటే, ఆ రోజు 2014 కంటే ముందు ఏం సమస్య ఉందో ఇదే అదే మాట్లాడుతున్నాం అంటున్నాం కదా. బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పాలించినప్పుడు మనకి ఇది కాదయా వచ్చేది, మన ఇందిరమ్మ రాజ్యం లాగా ఇందిరమ్మ గవర్నమెంట్ లో మనం ఇలా మార్చుకుంటామని చెప్పేసి చెప్పారు మీరు. మేము నమ్మాం దాన్ని. ఎందుకంటే ఆ రోజు ఇందిరమ్మ చేసిన రాజ్యం లాగానే ఇది ఉంటదేమో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని నమ్మాం. కానీ ఈ రోజు మీరు చూడండి, రేవంత్ రెడ్డి గ్రూప్ లో ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆపోనెంట్ బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మీరు పదవులు ఇస్తా ఉన్నారు. మేము అడగట్లేదు మిమ్మల్ని, మా ప్రతిభకు పట్టం కట్టండి అంటున్నాం. ఇప్పుడు 1:100 పెంచడం వల్ల మీకు ఏదో ఉద్యోగాలు ఎక్కువ సంఖ్య పెంచమని అన్నట్లే గ్రూప్ 1 లో. ఎందుకంటే 1:100 పెంచడం వల్ల మీకు మా అంటే ఎలక్షన్ లో వచ్చే ఖర్చు అంతా కూడా రాదు. మా అంటే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. దానివల్ల మీకు మంచి పేరే వస్తుంది కానీ పోదు. కానీ అదే మీకు ఎలక్షన్ అయితే ఒక ఎలక్షన్ లో ఓడిపోగానే ఇంకో ఎలక్షన్ లో మీరు ఛాన్స్ ఇస్తా ఉన్నారు. మరి మాకు నిరుద్యోగులకు లేదు కదా ఆ ఛాన్స్. ఇది ఒకేసారి మాకు ఇప్పటికే 30 ఏళ్ళ సంవత్సరాలు అయిపోయాయి ఇక్కడనే. మరి మనం ప్రపంచంలోనే యువత ఉన్న జనాభా అంటున్నారు కదా, ఈ యువత మరి ఇప్పుడు ప్రజెంట్ కలత చెందుతున్నారు. కలలు కనాల్సిన సమయంలో కలత చెందాల్సిన అవసరం ఏమొచ్చింది తెలంగాణలో? ఈ దుస్థితి. మీరు ఆ రోజు మమ్మల్ని బాగా చెప్పారు. మీరు కేసీఆర్ గవర్నమెంట్ లో మనకు రాదు, మన గవర్నమెంట్ వస్తే వస్తుంది అని చెప్పారు మీరు. ఆ రోజు చెప్పారు కాబట్టి మేము నమ్మాం. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకి ఆ అన్నకి నేను చెప్పాలి. ఇప్పుడు ఏంటిదంటే ఆ రోజు మీరు ప్రజల పక్షాన ఉన్నారు. ఈ రోజు వాళ్ళకు నిజంగా కనుక వాళ్ళు నిజాయితీ పరులైతే తీన్మార్ మల్లన్ననే కాదు, ఆ రోజు మాకు రియాజ్ సార్, బల్మూరి వెంకటన్న, కోదండరామన్న సార్, వీళ్ళందరూ ఏంటిదంటే మా పక్షాన ఉన్నారు. ఇప్పటికీ మీరు ఈ రోజు రిజల్ట్ రాకపోతే రేపటి జరిగే ఎలక్షన్ కి రేపు జరిగే ఉద్రిక్తతకి మీరు మాకు వచ్చి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఆ రోజు మా పేరు చెప్పుకొని మీరు పదవులు అనుభవించారు కదా. ఆ పదవులు అనుభవించిన దానికి మీరు నిజమైన వ్యక్తులు అయితే కనుక మీరు ఖచ్చితంగా మాకు తెలపాలి. మేమేదో పార్టీ తరపున రాలేదు. మేము ఏంటిదంటే ఉద్యోగాల విషయం గురించి వస్తా ఉన్నాం. కాబట్టి మీరు నిజంగా కనుక ఆ రోజు నిరుద్యోగి గురించి మాట్లాడి ఉంటే మీరు నిస్వార్థ పరులు.